రాధాకృష్ణ. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ యొక్క ప్రాముఖ్యత. ఇది 4 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజున వస్తుంది. జనవరి నెలలో జరుపుకుంటారు. భోగి పునరుద్ధరణ, పవిత్రత, ప్రకృతికి కృతజ్ఞత మరియు కొత్త ప్రారంభానికి ప్రతీక. భోగి మంటల ప్రాముఖ్యత. భోగి పండుగలోని అత్యంత ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి భోగి మంటలు. ఇందులో ప్రజలు పాత బట్టలు, విరిగిన గృహోపకరణాలు, పనికిరాని వస్తువులు కాలుస్తారు. ఆధ్యాత్మిక అర్థం. గతాన్ని వదిలివేయడం, ప్రతికూల అలవాట్లు, అహంకారం మరియు సోమర్తనాన్ని దహించడం, పునరుద్ధరణ మరియు ఎదుగుదల కోసం తమని తాము సిద్ధం చేసుకోవడం, అభివృద్ధికి పాతవాటిని వదిలివేయడం అవసరమని ఇది బోధిస్తోంది. భోగి రోజు ఇళ్లను శుభ్రపరిచి కొత్త బట్టలు వేసుకుని నూతన ఉత్సాహంతో ప్రారంభిస్తారు. ఆధ్యాత్మికంగా అంతర్గత శుద్ధి, మానసిక స్పష్టత, సానుకూల మార్పు కోసం సంసిద్ధత ఇది అందిస్తోంది. ఇంద్రుడి ఆరాధన. వర్షాలు మరియు మేఘాలకు అధిపతి అయిన ఇంద్రుడికి అంకితం చేస్తారు. ఎందుకనగా వర్షపాతం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడం, వ్యవసాయ శ్రేయస్సు కోసం ఆశీస్సులు కోరడం, మానవ మనుగడలో ప్రకృతి పాత్రను గుర్తించడం. ఇది ప్రాచీన భారతదేశం యొక్క పర్యావరణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. సాంస్కృతిక మరియు సామాజిక ప్రాముఖ్యత. కుటుంబ బంధం, సామాజిక ఐక్యత, సంప్రదాయం పట్ల గౌరవాన్ని భోగి బలపరుస్తుంది. ప్రజలు ఉదయాన్నే గుమిగూడి జానపద పాటలు పాడతారు మరియు కలిసి జరుపుకుంటారు. సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేస్తారు. పెద్దలు కథలు పంచుకుని మరియు ఆశీర్వాదాలను అందిస్తారు. పిల్లల కోసం భోగి పండ్లు మన తెలుగువారి ప్రత్యేక ఆచారం. పిల్లలపై భోగి పండ్లు అనగా రేగి పండ్లు, పువ్వులు, అక్షతలు, రూపాయి నాణేళ్ళు, చెరుకు ముక్కలు కలిపి వాటిని పోస్తారు. ముత్తైదువులను పిలిచి పోయిస్తారు. సాంస్కృతిక నమ్మకం ఏమిటంటే పిల్లలకు ఆరోగ్యం, సంపద మరియు దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. ఇది కుటుంబం మరియు సంప్రదాయం యొక్క కొనసాగింపునకు ప్రతీక. భోగి రోజు వండే సాంప్రదాయ తెలుగు పిండి వంటలు. పొంగలి, అరిసెలు, గారెలు, జంతికలు, బొబ్బట్లు మొదలైనవి వండుతారు. భోగి యొక్క ఆధునిక ప్రాసంగికత. నేటి వేగవంతమైన ప్రపంచంలో భోగి మనకు కొన్ని విషయాలను గుర్తు చేస్తుంది. జీవితంలోని అనవసరమైన వాటిని తొలగించండి, ప్రతికూల భావోద్వేగాలను వదిలివేయండి, ప్రకృతితో తిరిగి అనుసంధానం కావండి, సానుకూల దృక్పథంతో కొత్తగా ప్రారంభించండి. ఇది ఒక సాంస్కృతిక వేడుక మరియు మానసిక పునఃప్రారంభం కూడా. మా వీడియోస్ని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ధన్యవాదాలు.